ఉంటారు? ఇంట్రో వీడియో కూడా చూసారు కదా! ఒక మంచి షాపింగ్ ప్లేస్‌కి అయితే వచ్చేసాము. అది ఎక్కడ ఏంటి అనేది వీడియోలోకెళ్ళి చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మావెంకి డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు? ఏంటి అనేది కింద కామెంట్ చేసేయండి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. టైటిల్ చూసి, లొకేషన్ చూసి గుర్తుపట్టారని అనుకుంటున్నాను. గుర్తుపట్టారా లేదా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. మేమైతే లోపలికి వచ్చేసాము. అక్కడ లోపలికి ఎంటర్ అయిన వెంటనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒక పర్సన్కి 50 రూపీస్. ఇక్కడ టికెట్లు అయితే తీసేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం. మేము లెఫ్ట్ సైడ్ ఏంటంటే వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అలాగా మనకి ఒక్కొక్కటిగా సర్కిల్ మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రతి ఇయర్ జరుగుతుంది. జనవరి 1న స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 2nd వీక్ వరకు అంటే 15th వరకు ఉంటుంది. ఇప్పుడైతే లాస్ట్ అయిపోతుంది. మేము మొన్ననే వెళ్ళి వచ్చాము. ఇంకా చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. మనము ఓపికగా చూడాలంటే ఫస్ట్ ఇంట్లో చక్కగా కడుపు నిండా భోజనం చేసి వెళ్తే చూడడానికి కూడా ఓపిక ఉంటుంది. అన్నిటికి కూడా మనం ఒక్కసారి వెళ్ళి చూసి రావడానికి కూడాను. పిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. ఇప్పుడంటే లాస్ట్ అయిపోయింది కాబట్టి చాలా తక్కువగా ఉంటుంది. స్టార్టింగ్లో వెళ్ళామంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మేము వెళ్తూనే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇంకా ఇక్కడ టాయ్స్ ఉండే షాప్ అయితే కనిపించింది. మా చిన్నోడికి ఇంకా ఏడికి వెళ్ళినా సరే బొమ్మలు అయితే ఫస్ట్ అయితే చూస్తూ ఉంటాడు. ఎక్కువగా గన్స్ అంటే చాలా ఇష్టము. ఇలాంటి ప్లేస్కి వెళ్ళామంటే ఎక్కువగా గన్స్ ఎక్కువ ఇష్టపడతాడు. గన్ చూస్తాడు, పియోనా ఇట్లాంటివన్నీ చూస్తాడు. కాకపోతే రేటు చూసి అది మనకి వర్తా లేదా బడ్జెట్ ఫ్రెండ్లీనా లేదా అని చూసుకొని ఇంకా వాళ్ళ డాడీ ఇప్పిస్తే తీసేసుకుంటాడు. వద్దు అంటే ఇంకా వదిలేస్తాడు. అక్కడైతే చూసాము డిఫరెంట్ గన్లు అయితే ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్కటి 800, 1000 ఉంది. ఇంకా సరే చూద్దాం ముందుకు వెళ్ళి అని ఇంకా వేరే షాప్కి అయితే ముందరికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చి ఇంకా మా పాప కోసము షార్ట్ టాప్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ అంతా కూడా స్టాల్స్ అన్నీ ఇట్లా ఓపెన్గా ఉంటాయి. మనకి నచ్చితే రేటు చూసి తీసేసుకోవచ్చు. కొన్ని షాపులు అయితే ఇంకా ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. కొన్ని షాపుల్లో బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ మేము చూసుకునే దగ్గర అయితే ఫిక్స్డ్ రేటే ఉంది. క్లాత్ అయితే ఓకే బాగానే ఉంది. మనం పెట్టే రేటుకి కొంచెం పర్వాలేదు. మా వారైతే ఇంకా చూస్తున్నారు. మా పాపకు కూడా అది నచ్చింది, తీసేసుకున్నాము ఆ కలరు. నాంపల్లి ఎగ్జిబిషన్ టైమింగ్స్ అయితే ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 11 వరకు అయితే ఉంటుంది. ఎగ్జిబిషన్లోన బ్లాంకెట్స్, బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే బ్లాంకెట్స్ అయితే 500 ఉంది. చిన్నపిల్లలు కప్పుకోవడానికి సింగిల్గా లేకుంటే డబల్గా చాలా బాగుంది. బెడ్షీట్స్ అయితే ఇక్కడ తీసేసుకున్నాము. మీరు చూసారు కదా 1000కి 3 ఉంది. ఒకటి తీసుకుంటే సింగిల్గా 350 పడుతుంది. లేదు అంటే మనం 3 తీసేసుకున్నామంటే 1000కి 3 ఇస్తున్నారు. ఇక్కడ మేము చూసే బెడ్షీట్లు అయితే కింగ్ సైజ్ చూసామంటే 1200, 1500 అట్లా పడుతుంది. క్లాత్ అయితే చాలా బాగుంది. అక్కడ ఏదో క్లాత్ అని చెప్పారు, నాకు గుర్తులేదు. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే మనం వాష్ చేసే కొద్దీ కలర్ షేడ్ అవుతుంది కదా, క్లాత్ ఏమో చాలా థిన్ అయిపోతుంది కదా,
డౌట్ అయితే పెట్టుకోవసరం లేదు. చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా థిక్‌గా ఉంది. 2500, 3000 అలా కూడా ఉన్నాయి. అంటే మనకి ఏదైనా సరే క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది కదా! కొంచెం ఎక్కువ రేటు పెట్టినా సరే, అరే రేట్ ఎక్కువ గలా అని అనుకోకుండా రేట్ ఎక్కువ పెట్టేటప్పుడే మనకి మంచి క్వాలిటీ అయితే దొరుకుతుంది. కొద్ది రోజులైతే వినియోగించుకోవచ్చు నాకు తెలిసినంత వరకు. ఇక్కడైతే కొంచెం ఏజ్డ్ వాళ్ళు, చిన్న పిల్లలు, తిరగలేని వాళ్ళు ఉంటారు కదా! కేవలం ఎగ్జిబిషన్ చూసి పోదాం అనుకునే వాళ్ళకి ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది. ట్రైన్ ద్వారా చుట్టూ కూడా మనం ఎగ్జిబిషన్ అంతా కూడా చూసేసి వచ్చేయవచ్చు. ఇంకా ఇక్కడ కూడా షార్ట్ టాప్స్ చూస్తున్నాము. ఎందుకంటే మా బాబుకి షార్ట్ టాప్స్ అంటే చాలా ఇష్టము. के 4 पीस का सेट है 250 रुपये। ఎంత 450 450 450కి 4 పీసెస్. దాని మీద ఎలిఫెంట్స్ బాగున్నాయి కదా, ఎలిఫెంట్స్ బాగున్నాయి కదా. ఇక్కడైతే డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. గ్లాస్ అంటే నాకు ఇంకా ఇష్టము చాలా. అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, అవి 1500 చెప్పారు. ఇక్కడ కూడా అవైతే 25 అంట. చూడడానికి చాలా ముద్దుగా ఉంది. ఆ చిన్న దూడు ఉంటుంది కదా, అసలు పాలు తాగుతున్నట్టు అంత గ్లాస్తోని బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే రేటే కొంచెం ఎక్కువగా ఉంది. చాలా క్యూట్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. తీసేసుకోవాలనుకున్నాను. కాకపోతే ఇంకా కొంచెం చెజారిపోయింది, పడిపోయిందంటే చాలా బాధ అనిపిస్తుంది కదా, ఇంకా తీసేసుకోలేదు. ఆవులైతే మా ఇంటి దగ్గర చాలా వరకు ఉన్నాయి. ఇంకా ఉండిందే మళ్ళీ ఎందుకు తీసుకునేది అని తీసేసుకోలేదు. 450 ग्राम है 350 हाँ 350 इसको मंगाए थे जो लोग इसको यूज किए हैं ना, तो इसको मंगाए थे तो ये ले गए हैं 4 हैं, नहीं तो वैसे ज़्यादा ले लें, नहीं तो 7 पीस ले गए 6 ఇక్కడ సోప్ అయితే న్యాచురల్ అంట. ఇది రోజ్తోని, హల్దీ, మనకి వేరే వేపాకులతోని అన్నీ తయారవుతాయి కదా. ఆల్మోస్ట్ డిమార్ట్లో కూడా మనకి ఖాదీ అని దొరుకుతుంది. సేమ్ అట్లా ఉన్నాయి. అవి కాదు, కాకపోతే అట్లానే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా మేము అక్కడ సోప్ అయితే ఒక 2 తీసేసుకున్నాము. ఒకటి పీసు 60 రూపీస్ పడింది. సరే ఒకసారి ట్రై చేద్దాంలే అని ఇంకా తీసేసుకున్నాము. ఇక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ హోమ్ మేడ్ అంటే ఇంట్లో మనం తయారు చేసి తీసుకొచ్చి తెచ్చి అమ్ముతారు అంటారు కదా, అలాంటివి. ఇంకా చెకోడీలు, అరిసెలు, సకినాలు, చిన్న జంతికలు, చిట్టి జంతికలు, పెద్ద జంతికలు, రాగి మిక్చర్ అన్నీ ఉన్నాయి. ఈచ్ వన్ పావు కిలో 100 రూపీస్ ఉంది. మా పిల్లలకైతే చిట్టి జంతికలు టేస్ట్ నచ్చాయి. అవి ఒక పావు కిలో తీసేసుకున్నాము. ఇంకా కొంచెం ముందరికి వచ్చినాక ఇక్కడ చెప్పులు అయితే ఉన్నాయి. మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వాలన్నా, వెరికోస్ వెయిన్స్ ఉంటాయి కదా, వాటి వల్ల బాధపడే వాళ్ళకి, అరికాలు పాదాలు నొప్పి వస్తాయి, మంట వస్తుంది, నడిచేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి. డాక్టర్ సజెషన్ చేసినవంట. చాలా బాగున్నాయి. ఒక్కొక్క మనకి ఉండే ప్రాబ్లం బట్టి రేట్ కూడా ఉంది. ఇంకా మీకు బ్లాంకెట్స్ అని చెప్పాను కదా, పిల్లలు కప్పుకోవడానికి బాగుంటుంది అని. ఈ బ్లాంకెట్సే ఒక 500 అలా ఉన్నాయి. పెద్దదైతే ఒక 600, 1000 ఉంది. చిన్నదైతే ఒక సింగిల్ అంటే ఒక్క మనిషికి కప్పుకోనికి అయితే మాత్రం ఒక 500 పెడితే మంచిగా వస్తుంది. All I want
అయితే చాలా బాగున్నాయి. మనకి టీ పొయ్యి మీద ఫ్లవర్ వాజ్‌లో పెట్టుకోవడానికైతే చాలా బాగుంటాయి. హ్యాండ్‌మేడ్ ఇది. అప్పటికప్పుడే తయారు చేసి మనకి మల్టీ కలర్‌లో కావాలన్నా, లేకుంటే డిఫరెంట్‌గా ఒక్క కలరే కావాలన్నా కూడా వెంబడే చేసి ఇస్తున్నారు. మనకి అది కాస్ట్ ఒకటి 100, 130 అంటే ఫ్లవర్స్ పెట్టుకునే దాన్ని బట్టి రేట్ అయితే ఉన్నది. ఇంకా ఈ ప్లేస్ అయితే చెప్పనవసరం లేదు. ఇది ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఇంటిని అందంగా అలంకరించుకోవాలి ఉండదు చెప్పండి. కాకపోతే మనకి సొంత ఇల్లు ఉంది అంటే మంచిగా నీట్‌గా పెట్టుకుంటాము. అద్దింటికైనా పెట్టుకుంటాము. కాకపోతే ఇట్లాంటివి ఎంతవరకు మనకి వీలవుతుందా అనేది చూసి పెట్టుకుంటాం కదా. కాకపోతే ఇలాంటి ప్లేస్కి వెళ్ళేటప్పుడు చూసి ఆనందించేసి ఇంకా వచ్చేయడమేని. చాలా వరకు తీసేసుకోవాలనిపిస్తుంది. ఆ రెంట్ హౌస్కి మనకి వర్కౌట్ అవ్వదు కదా. ఎప్పుడు సొంత ఇల్లు అయితే అప్పుడు. చాలా బాగున్నాయి. ఇలాంటి మెటీరియల్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్టుంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి. రేట్ కూడా బాగానే ఉంది. అక్కడ వాటర్ వెళ్తూ ఉంది కదా, అదైతే మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. తీసేసుకుందామా అని అన్నారు. మనకి పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండాలి కదా, తీసేసుకుంటే కాదు కదా. ఇంకా అయితే ఇక్కడ చూడండి బొజ్జగన్పై అక్కడ నీళ్లు విడిచిపెట్టే విధంగా ఎంత బాగా వస్తుందంటే ఇలాంటి ఐటమ్స్ చూసే అంతసేపు అలాగా చూస్తూ ఉండాలనిపిస్తుంది. మాటల్లో చెప్పలేము అసలు. ఎగ్జిబిషన్లో చాలా వరకు అందరూ ఇష్టపడే మోస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఫుడ్డు, ఇంకా జ్యువెలరీ. లేడీస్ అయితే జ్యువెలరీ ఐటమ్స్ దగ్గర ఇంకా ఇదే ఉంటుంది కదా. ఇక్కడైతే అసలు ఫుడ్ స్టాల్స్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఇంకా బాగా ఫుడ్డీ అయిన వాళ్ళైతే ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా టేస్ట్ చేయొచ్చు. చాలా బాగుంటాయి. మేమైతే మాత్రం తినలేదు. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు. ఏదైనా తింటే పానీపూరి ఒక్కటి తింటారు అంతేని. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. ఇక్కడైతే మా చిన్నోడికి ఈ గేమ్ అంటే చాలా ఇష్టము. ఎక్కడికైనా వెళ్ళామంటే ఇంకా ఆల్మోస్ట్ గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. ఇక్కడైతే బెలూన్స్ 5 షాట్స్ ఉంటాయి. 100 రూపీస్ ఉంది. ఇంకా తీసేసుకున్నాము. ఆడిండు. ఒక్కటి కొట్టిండు. మిగతావేవి ఇంకా అవ్వలేదు. ఒక్కొక్కసారి అంతే కదా, ఇంకా ఎంత గురి చూసి పెట్టినా కూడా ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. జస్ట్ కొంచెంసేపు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసిండు. అరే ఇది కొట్టలేదు, అది కొట్టలేదు అని చెప్తా ఉంటే చాలా మంచిగా అనిపించింది. ఇంటికి సంబంధించిన వస్తువులు తీసేసుకోవాలనుకునే వాళ్ళకి ఒకటే రోజు షాపింగ్ అయిపోవాలా, పిల్లలు గేమ్స్ ఆడుకోవాలా, టైం స్పెండ్ చేయాలి, కోసేపు చూడాలి, మనకి ఇంటికి కావాల్సిన వస్తువులు తీసేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఎగ్జిబిషన్ చాలా కరెక్ట్ ప్లేస్ అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ కూడా ఉంటాయి. తిరిగే ఓపిక ఉండాలి, ఖర్చు పెట్టడానికి మనీ ఉండాలి. అంతేగాని ఇంకా మొత్తం ఉంటాయి. ఓపుకున్నంతసేపు తిరగచ్చు. ప్రతిదీ కూడా ఫుడ్ తినడానికి మంచి ఫుడ్ కూడా ఉంటుంది. ఇంకా హెల్త్ ఏమైనా అప్పటికప్పుడు చెప్పలేం కదా. ఎవరికైనా సంథింగ్ ప్రాబ్లం చిన్నది వచ్చినా కూడా అక్కడ అంబులెన్స్ ఉంది, పోలీసులు ఉన్నారు, ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే తీసుకెళ్ళడానికి ఉన్నారు. ప్రతిదీ కూడా ఉంది.
ప్రత్యేకమైన బియ్యము ఇచ్చట లభించును అని ఇక్కడ ఉంది కదా. డయాబెటీస్ వారికి దంపుడు బియ్యము, మనకి దంపుడు రవ్వ అన్నీ దొరుకుతుంది. చాలా బాగుంటుందంట. మనకి అప్పటికప్పుడు మనం తీసుకొని వెళ్ళలేకపోయినా అక్కడ మనము వాళ్ళు కార్డ్ అనేది ఇస్తున్నారు. మనం కొంత మనీ అనేది పే చేస్తే మనకి ఇంటికి అనేది పంపించేస్తారంట. ఒక 4-5 డేస్లో మనకి ఇంటికి అనేది వచ్చేస్తాయంట. తీసుకునే వాళ్ళకి ఇది కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడే దొరుకుతున్నాయి. మనకి క్వాలిటీ ఫస్ట్ చూపించి మనకి నచ్చితేనే తీసేసుకోవచ్చు. అన్నీ కూడా ఓపెన్గా పెట్టి మనకి ప్రతి ఒక్కటి కూడా చూపించి దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. చాలా వరకు రవ్వ, దంపుడు బియ్యం అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది మ్యాక్సిమం లేడీస్ అందరికీ కూడా నచ్చుతుంది, చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక క్లాత్కి పికిల్స్ అన్నీ రాస్తున్నారు. అంటే మరకలు అయిపోతాయి కదా, పికిల్స్ అంతా పెరిగి వదలవు. మనకి రంగు కూడా ఏదైనా అంటేసినా కూడా అంత పెరిగి మనము సోప్ పెట్టినా కానీ, సర్ఫ్తో కానీ, వ్యానిస్తో కానీ దేంతో చేసినా కూడా మరకలు అనేవి విడిచిపెట్టావు కదా. ఇక్కడ డెమో అయితే చూపిస్తున్నారు. ఫస్ట్ పికిల్ అనేది దానికి రాసి తర్వాత వాటర్తో వాష్ చేసినాక సబ్బు పెడుతున్నారు. చేత్తో ఇలాగ రఫ్ చేస్తే ఆ మరక అనేది పోతుంది. నాకేమో వర్త్ అనిపించింది. 5 పీసెస్ అయితే 100 రూపీస్ అంట, సింగిల్ పీస్ అయితే 30 రూపీస్ అంట. సరే అని ఒక పీస్ అయితే మేము తీసేసుకున్నాము. ఎగ్జిబిషన్ గురించి చెప్పాలి, చూపించాలంటే ఒక్క వీడియోతో అయ్యేది కాదు. చాలా ఉంది చూడడానికి. ఇంకా గేమ్స్ అని, ఫుడ్ గురించి, ఇంకా మేము చూపించేది చాలా వరకు 20% మాత్రమే చూపించాను. ఎందుకంటే మా బ్యాడ్ లక్ అదే, ఆ రోజు ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. సరే అనుకొని ఇంకా ఉండే వరకు నేను తీసే అంతవరకు మీతో షేర్ చేసేసుకున్నాను. ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి హైదరాబాద్లో ఉండి, అడ్రస్ తెలియని వాళ్ళకైతే నేను డిస్క్రిప్షన్లో దీని డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. అడ్రస్ అంతా చెక్ చేయండి. లేదు మాకు తెలుసు వెళ్ళామా అనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే తప్పకుండా ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మరొక మంచి పూజా వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.